మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 31వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈ రోజు చూడబోతున్నారు. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క కన్యా రాశి వారి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే దాన్ని క్లిక్ చేసి వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఉన్నప్పటికీ ఏదైనా సాధించాలనుకునే తపన మాత్రం వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక సహాయాల పరిస్థితుల ప్రారంభాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మీ జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని నుంచి అస్సలు తప్పించుకోకుండా, భయపడకుండా అనేది సమస్యను అధిగమించే శక్తి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే జీవితంలో ఇక సమస్య పరిష్కారం కనుక్కోవాలనే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 31వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక రంగంలో చెప్పాలంటే ఈ లైఫ్ టర్న్ తిరగడం అనేది ఈరోజు చాలా చూడవలసినటువంటి రోజు. అలాగే ఈరోజు అనేది వీరి యొక్క జీవితంలో ఏ విధంగా మీ యొక్క లైఫ్ ఒక టర్నింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కూడా జరగని ఒక సంఘటన, ఊహించని అటువంటిది జరిగింది. అలాగే మీ పైన మీ యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది. అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, దానికి డబ్బులు సమకూరటం లేదని, అనువైన స్థలం దొరకడం, అలాగే లోన్ల కోసం రాక డబ్బులు దొరకకపోవడం, ఏదైనా ఎన్నో రకాల సమస్యలతో మీ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేస్తున్నారు. అటువంటి వారికి చక్కటి అవకాశం మొదలు రాబడుతుంది. అంటే అనుగ్రహమైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరటం, అంటే ఏదైనా మీకు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఈరోజు అనేది
భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వటం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా మిమ్మల్ని వారి యొక్క విధంగా మంచి ఆఫర్ ఇవ్వడం, ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది తిరగబోతుంది. ఉద్యోగ జీవితంలో ఒక ఊహించని పరిణయం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృత్తి జీవితానికి సంబంధించింది, మార్గానికి సంబంధించింది, లేదా ఏదైనా ఒక టర్నింగ్కు సంబంధించింది ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండవలసిందిగా అయితే ఈరోజు అనేది కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం తెలియక సమ్మతం అయినట్లయితే గనక కూర్చున్నగా ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు అనేది దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించారు, అంటే వారితో ఒక బంధం మీకు వద్దు అనుకున్నారు, కానీ వారు మీ మాటకి మీ దగ్గరకి వస్తున్నారు, మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఈరోజు అనేది కన్యా రాశి వారు ముఖ్యంగా బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైతే మధ్యకాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అనేది నూతన వ్యక్తి పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో కూడా చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకొని పోయి ఉన్న అటువంటి వారికి అనేది బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు చూపించబోతున్నాడని అర్థం. అలాగే ఈ యొక్క ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది, దుర్గాదేవి చాలీసను పఠించండి, హనుమాన్ దేవి చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యాన్ని ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.